ఇప్పుడు ప్రేయర్ చేస్తాము. ఇక్కడ చేరి ఉండే ప్రతి తల్లిదండ్రులు కూడా మంచి బిడ్డ, స్ట్రాంగ్ చైల్డ్ గా, సూపర్ స్ట్రాంగ్ చైల్డ్గా, హ్యాపీగా, ఈజీగా, కాన్ఫిడెంట్గా తీసుకోవాలి అని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాను. అందరికీ అవగాహన, పట్టుదల ఖచ్చితంగా రావాలి, ఈజీగా రావాలి, త్వరగా రావాలి. ఆ ఇరుక వచ్చి తల్లిదండ్రులందరూ స్ట్రాంగ్ పేరెంట్స్, వెల్ ట్రైన్డ్ పేరెంట్స్గా అవ్వాలి, అవుతారు అని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాను. ఇప్పుడు మనం మన బిడ్డను తీసుకోవాలంటే మనం శారీరకంగా ఎట్లా ప్రిపేర్ అవ్వాలి అనేది మనం తెలుసు, చేస్తున్నాము. మానసికంగా ఎట్లా సంసిద్ధం చేయాలి అనే దాని మీదనే అన్వేషణ జరుగుతూ ఉంది. దానికి చాలా స్టెప్గా మేము కూడా నేర్చుకుంటున్నాము, మీ దగ్గర నుంచి, మీ ఎక్స్పీరియన్స్ నుంచి. సో దాన్ని అప్లై చేయడం అట్లా. ఇప్పుడు మనం మానసికంగా స్ట్రాంగ్గా, పాజిటివ్గా ఉంటే ఖచ్చితంగా అవుతుంది, ఈజీగా అవుతుంది అని తెలిసి ఉన్నా కూడా ఆ లెవెల్కి వచ్చిన వాళ్ళకి చాలా ఈజీగా అయిపోతుంది. కొంతమంది చెప్తారు, ఒక్కసారి వచ్చి మాట్లాడినా, ఒక్క వీడియో చూసినా అయిపోతుంది, అది ఆ మైండ్ ఖచ్చితంగా పాజిటివ్ అయిపోతుంది. కొంతమందికి టైం తీసుకుంటుంది, ఒక్కొక్కరి జర్నీ ఒక్కొక్కరిదే. సో ఈ ఎట్లా పాజిటివ్ చేయాలి అనే దాని మీదనే అన్వేషణ చేస్తూ ఉన్నప్పుడు ఒక టైంలో ఒక్కొక్కళ్ళు పాజిటివ్ అవుతున్నారు. కానీ మా ఆలోచన ఏంటంటే అందరూ పాజిటివ్ అయ్యి వచ్చిన ప్రెగ్నెన్సీ, పాజిటివ్ అయ్యి వచ్చిన బిడ్డనే అది బాగుంటుంది అనే దాని గురించి ఇప్పుడు మనం దాని మీద ఈ మధ్య ఒక సర్వే మా దాంట్లో కన్సీవ్ అయిన వాళ్ళనే, అది చూసిన తర్వాత ఎట్లా ఇంప్రూవ్ అవ్వాలి, ఏం స్టెప్స్ అనేది కొంత ఎక్కువ అవగాహన మాకే వచ్చినట్టు అనిపించింది. అదే ఈరోజు షేర్ చేసుకోబోతున్నాను. అంటే మామూలుగా వాళ్ళు డేటా తీసి పెట్టుకుంటాము, ఆ రికార్డులో శారీరకంగా ఏమేమి టెస్టులు, ఏమేమి మందులు, ఎట్లా పనిచేస్తుంది అనేది తెలిసేది. వాళ్ళు వీడియో చెప్పినప్పుడు కొన్ని వాళ్ళ తర్వాత కొన్ని చెప్తారు. కానీ ఈ మధ్య డిస్కషన్లో వాళ్ళు అందరు కలిసి డిస్కస్ చేసినాము. అప్పుడు ఒక ఐడియా, అవగాహన వచ్చింది. ఎక్కడ ఏం చేస్తే, ఏ స్టెప్స్ తీసుకుంటే ఖచ్చితంగా మన పాజిటివిటీ ఇంప్రూవ్ అవుతుంది, ఎక్కడ మనం స్టక్ అయిపోతాం అనేది ఇంకా కొంచెం క్లారిటీతో అర్థమైంది. సో ఈరోజు మనం 7 అనాలిసిస్, దానివల్ల ఎవరెవరికి, కొంతమందికి ఆల్మోస్ట్ అదే రేంజ్లో ఉండే 7 అనాలిసిస్ ప్రొఫైల్లో కొంతమందికి 3 monthsకి వస్తుంది, కొంతమందికి 6 monthsకి వస్తుంది, కొంతమంది 9 monthsకి వస్తుంది, కొంతమంది 2-3 years అవుతుంది. ఎక్కడ ప్రాబ్లం, ఏం చేస్తే వీళ్ళని ఆ టైం డిలేని తగ్గించవచ్చు అనే దాని మీద, అప్పుడు ఇదే మిగిలిన దాని మీద కూడా చేయాలి అనేది అనుకున్నాం. ఇట్లా పెళ్ళి ఇన్ని సంవత్సరాలు అయింది, ఇంత ఏజ్ అయింది, వాళ్ళ మీద ఏ పరిస్థితిలో వీళ్ళు కన్సీవ్ అయ్యి అని చెప్పి, ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఉండేవాళ్ళు, ఈ 2 చేసేస్తే మనకి పాజిటివ్గా ప్రిపేర్ అయ్యేదానికి, ప్రిపేర్ చేసేదానికి మనకి
బెటర్గా ఛాన్స్ ఉంటుంది. మన మనసు మెత్తబడి చల్లబడడం అంటాను తెలుగులో. అంటే మనసు చల్లబడిపోతే ఈ గర్భసంచి బాగా పనిచేసేస్తుంది. అంటే బ్లాసమ్స్ అది అంటే పువ్వు ఎట్లా విచ్చుకుంటుందో అంత బాగా అది పనిచేసేస్తుంది. మనసు అంత డౌట్ ఉండి బాధ ఉండి అది ఎక్కడో అది ఉన్నప్పుడు అది పనిచేయదు. అంటే పొలంలాగా గర్భసంచి. ఆ పొలం బాగుంటే ఏ విత్తనమైనా తీసుకుంటుంది. పుచ్చిపోయిన విత్తనమైనా తీసేసుకొని బాగా, కొంతమంది అంటారు ఈ నేలలో ఏదైనా పండుతుంది. ఆ మనసు అట్లా చల్లబడిపోయి బాగా అనుకూలంగా రావాలి అంటే మనం ఏం చేయాలి దాని గురించే. సో ఇది ఇప్పుడు ఉండే పరిస్థితి. పాతకాలంలో ఎట్లా ఉంటుందంటే అప్పుడు ఈ మెడిసిన్ ట్రీట్మెంట్ టెస్ట్లు ఏం లేదు, కానీ మనకి సౌకర్యం కూడా లేదు, ఫిజికల్ కంఫర్ట్స్ కూడా పెద్దగా లేదు. కానీ మెంటల్గా స్ట్రాంగ్ చేశారు పెద్దవాళ్ళు, ధైర్యం చెప్పారు. కొన్ని వాటిలో డిసిప్లిన్ ఉండింది. ఇది ఇంతే, ఇంత ఖర్చు పెట్టకూడదు, ఇంతే అడ్జస్ట్ చేసుకొని ఇంతే తినాలి, ఇన్నే గుడ్డలు ఉండాలి అట్లా. కానీ ఒకసారి మనం ఎక్కడైనా ఫెయిల్ అయినా ఏదైనా ఉంటే పర్వాలేదు, చెంగ వచ్చేస్తుంది. చిన్న బిడ్డలు సరిగా చేయకపోతే కొంతమంది ఇట్లానే ఉంటారు చిన్నప్పుడు, పెద్దగా అయితే బాగా చదువుకుంటారు. బాగా చెప్పేది కూడా ఆశీర్వచనం, నువ్వు బాగుండాలి, నువ్వు బాగా పైకి రావాలి, ఇటువంటి మాటలే పాజిటివ్గానే ఉండి చేశారు. ఇప్పుడు ఏం చేస్తున్నాం, మన కంఫర్ట్ అన్నీ ఇస్తున్నాం పిల్లలకి, అన్నీ కంఫర్ట్స్ ఇస్తున్నాం, ఇన్ఫర్మేషన్ అంతా వస్తుంది, కానీ మెంటల్గా వీక్ చేసేస్తున్నాం. పాతకాలంలో నువ్వు ఫెయిల్ అయినా పర్వాలా, నువ్వు లేచి నడు, నువ్వు కంప్లీట్ చేస్తావు, చేసుకోవాలి. ఇప్పుడు నువ్వు ఫెయిలే అవ్వకూడదు అంటున్నాం. ఫెయిలే అవ్వకూడదంటే అది పెద్ద స్ట్రెస్, చేసే ముందే స్ట్రెస్ వాళ్ళకి. ఒకవేళ ఫెయిల్ అవుతామో అనే అందుకనే ఎక్కువ సూసైడ్ రేట్స్. సో ఇది చూసుకునేటప్పుడు ఎందువల్ల ఆ కాలంలో మైండ్ స్ట్రాంగ్ ఉండింది. ఇది ఎడ్యుకేషన్లో మాత్రం కాదు, మనం చేసే జాబ్లో కూడా అదే ఇక్కడ ఎక్స్టెండ్ అయిపోయింది. సొసైటీలో వచ్చిన మార్పు వల్ల వచ్చింది. ఇప్పుడు ప్రెగ్నెన్సీలో డిలే అవుతుంది. అంతకుముందు మనకి ఫ్యామిలీ ప్లానింగే పెద్ద ప్రాబ్లంగా ఉండేది, ఎంత ఈజీగా పిల్లలు పుట్టేసేవాళ్ళు. ఇప్పుడు మనకి పొల్యూషన్ అంతా ఒక రీజన్ అయినా దాంతోపాటే మెంటల్గా ఈ లేట్ అయిపోయింది. ఇంకోటి తొందర కూడా యాడ్ చేస్తుంది. ఒక 2-3 సంవత్సరాలు రాలేదంటే ఇంకా రావడం కష్టం. ఇంట్లో వాళ్ళే, పెద్దవాళ్లే, వాళ్ళకి తెలియక వాళ్ళే ఎక్కువ టెన్షన్ పడడం తొందరగా. కానీ ఈ తొందర కూడా ఎప్పుడు చేరిపోతుందో అప్పుడు మనకి మైండ్ ఎప్పుడు వీక్ అవుతుందో ఈ సిస్టమ్ పనిచేయదు. అంటే సాలెపురుగు తెగిపోతుంది, అయినా కడుతుంది, తెగిపోతుంది, అది వచ్చేంత వరకు వదిలిపెట్టదు. అంటే నేను ఫెయిల్ అయిపోయినానే అనే ఫీలింగ్ లేదు అక్కడ. ఇప్పుడు మనం ఇక్కడ ఏం చేస్తున్నారు, ఒక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే నేను ఫెయిల్యూర్ కాదు, నేను చేసే పని ఫెయిల్యూర్ అవ్వచ్చు. ఇది మనం బాగా గుర్తుపెట్టుకోవాలి. థామస్ ఆల్వా ఎడిసన్ని అదే అడిగారు, మీరు 1000 times ఫెయిల్ అయ్యారంటనే. ఆయన వెంటనే నేనేం ఫెయిల్ అవ్వాలా, ఎట్లా చేస్తే అది నేను చేయలేకపోతానా అని తెలుసుకున్నాను. ఇట్ వాజ్ ఓన్లీ ఎ లెర్నింగ్ ఎక్స్పీరియన్స్. నేనే ఫెయిలియర్ అని ఫీల్ అయ్యి ఉంటే ఆయన చేసి ఉండేవాడు కాదు. ఎందుకంటే మనం చేసే చదువు, మనకు ఉండే ఇక్కడ చాలా ఇంపార్టెంట్. మనం చదువు, మన పరపతి, మన హోదా అది కాదు. ఒక్కసారి ఫెయిల్ అయితే కుంగిపోయేదానికి. ఫెయిల్యూర్ ఇస్ పార్ట్ ఆఫ్ లైఫ్. అది పార్ట్ ఆఫ్ లైఫ్ కాదు, అది స్టెప్పింగ్ స్టోన్ ఫర్ సక్సెస్. అది ఆ దారి నడిచే పోతాం అనేది ఇక్కడ కూడా మనం అది బాగా తెలుసుకోవాలి.
సో మనకి ఏరోప్లేన్ తెలుసు. ఎందుకు అంటే అక్కడ ఈ రైట్ బ్రదర్స్ అనేవాళ్ళు వాళ్ళు మెకానిక్స్, కానీ వాళ్ళకి ఇంట్రెస్ట్తో వాళ్ళు చేస్తున్నారు. అదే టైంలో శామ్ లాంగ్లే అని ఒక ఆయన పెద్ద ప్రొఫెసర్, ఆస్ట్రోనామర్. ఆయన గవర్నమెంట్ ఫండ్ చేసింది ఆయనకి ఎక్స్పెరిమెంట్ చేసేదానికి. ఆయన ఒకటి తయారు కూడా చేశారు. ఎక్కడ చూసినా మీడియా వెనకాల పోయేది, దాన్ని పబ్లిష్ చేసేది. 1903లో వాళ్ళు ఆయన ఫస్ట్ చేశారు. అన్నీ చూసుకున్నప్పుడు 2 times అటెంప్ట్స్ చేసాడు, ఫెయిల్ అయిపోయినాడు. చాలా సివియర్ క్రిటిసిజం వచ్చింది ఆయన మీద. అక్కడికి ఆగిపోయినాడు. వీళ్ళు రైట్ బ్రదర్స్ ఏం చేశారు, వాళ్ళ వెనకాల ఎవరు లేరు. వాళ్ళు కూడా కొన్ని అటెంప్ట్స్ ఫెయిల్ అయినా తర్వాత వాళ్ళు చేసింది సక్సెస్ అయింది. కానీ ఎందుకు చెప్పడం, ఈ శామ్ లాంగ్లే అంత పెద్ద ప్రొఫెసర్ అయినా కూడా ఒక్కసారి ఇది లేదంటే కంప్లీట్ స్టాప్ చేసేసాడు. ఇక్కడ ఎందుకు చెప్తున్నానంటే మనం అట్లా అవ్వకూడదు. మనకి పరిస్థితి ఎట్లా ఉన్నా ఇది ఒకటే, ఐ యామ్ నాట్ ఎ ఫెయిల్యూర్, మై ఎఫర్ట్స్ మే బీ ఎ ఫెయిల్యూర్. నేను ఫెయిల్యూర్ అనేది కూడా కాదు, ఐ యామ్ సక్సెస్ఫుల్. మీరందరూ సక్సెస్ఫుల్, వెల్ ట్రైన్డ్ పేరెంట్స్. ఎందుకు అంటే మనం ఇదంతా తెలుసుకుంటున్నాం. మీ ఇష్టం అదే సక్సెస్, మీ ఎఫర్ట్స్ సక్సెస్. ఇమ్మీడియట్గా దానికి రిజల్ట్ రాకపోవచ్చు, కానీ దాని కాంట్రిబ్యూషన్ ఉంది. ఈ జర్నీ సక్సెస్. హ్యాపీగా వెయిట్ చేస్తాం, నీ బిడ్డ నీకు ఖచ్చితంగా వస్తుంది. ఎందుకు వస్తుందంటే గర్భసంచి దాని పని అది. గర్భసంచి మన ఆలోచన మన మాటనే వింటుంది. అందుకనే వెన్ ద మైండ్ సాఫ్టన్స్ ద వూంబ్ బ్లాసమ్స్. కాబట్టి అది ఇప్పుడు మన చుట్టూ ఉన్న మన పేరెంట్స్కైనా మన సొసైటీకి ఏంటంటే ఆ 2 గీతలు వస్తేనే ప్రెగ్నెన్సీ, ఆ బిడ్డ వస్తేనే అది సక్సెస్ కాదు. అది ఆ సక్సెస్, అది కూడా సక్సెస్, బట్ దట్ అలోన్ ఇస్ నాట్ సక్సెస్. అది ఎక్కడో ఒక దగ్గర మనం మన పేరెంట్స్ మన సొసైటీ దగ్గర నుంచి బయటకు వచ్చేసేయాలి. ఇదే నేను ఖచ్చితంగా సక్సెస్ఫుల్ మదర్ అంటే అది చెప్పేదానికి కూడా ఎక్కడో ఒక దగ్గర హెసిటేషన్ ఉంటుంది కొంతమందికి. నేను మంచి తల్లి అవ్వాలనుకుంటున్నాను అని చెప్తాను. మంచి తల్లి, నువ్వు ఇప్పుడే మంచి తల్లి, అందుకనే ఇంత చేస్తున్నావు. నీ ఇష్టం నీకే తెలుసు. నీకెంత బాగా ఇష్టపడుతున్నావో నీకే తెలుసు. దానికి నువ్వే ఒప్పుకోవాలి. వేరే వాళ్ళ దగ్గర నుంచి మనకి ఎండార్స్మెంట్ అవసరం లేదు. మనం తెలియకుండా ఎదురు చూస్తున్నాం. మన పేరెంట్స్ మనల్ని సపోర్ట్ చేయాలి, వాళ్ళు చేయటం లేదు. ఎందుకంటే వాళ్ళకి తెలీదు. నువ్వు సంతోషం ఉంటే వాళ్ళు ఇచ్చే ధైర్యం, ఎందుకంటే వేరే దీంట్లో కూడా ఇవ్వలేకపోతున్నారు. ఇట్స్ ఓకే. ఇప్పుడు మనల్ని మనం ఇంప్రూవ్ చేసుకుంటాం. సో అందుకనే మనం సక్సెస్ ఐఎమ్. ఇప్పుడు పరిస్థితి ఎట్లా ఉండిందంటే ఈ చిల్లి కుండలాగా, బకెట్ లాగా నీళ్ళు పోసేదే మనకు కనిపిస్తుంది. ట్రీట్మెంట్ తీసుకుంటున్నాం, డయట్, ఎక్సర్సైజ్ అన్నీ చేస్తాం, అన్నీ బాగుందంటారు, ఫిజికల్ ఫ్యాక్టర్, అయినా ఎందుకు కన్సీవ్ అవ్వట్లేదు? మెయిన్ ఏంటంటే వేరే వాళ్ళు చెప్తున్నారు నువ్వు ఫెయిలియర్. అది తీసుకుని అవును వాళ్ళు ఒక్కసారి చెప్తే మనం అది కంటిన్యూ చేస్తూనే ఉన్నాం. వాళ్ళు చెప్పింది కరెక్టే కదా, అంతే కదా. మనం దిగులు పడిపోతే, మనం డౌట్ పడిపోతే మన గర్భసంచి ఎట్లా పని చేయలేకపోతుందే. సో ఈ ఒక చిన్న వీడియో క్లిప్పింగ్ చూస్తాం. అంటే బిడ్డని ఎట్లా ట్రైన్ చేస్తున్నా జంతువు ఎలుగుబంటి ఎట్లా చేస్తుంది. ఎక్కడో ఒక దగ్గర ఇది మళ్ళీ మళ్ళీ కూడా చూడండి. ఈ ఇన్స్పిరేషన్ మనం తీసుకోవాలి.
తోసేస్తుంది అమ్మ. అంటే ఆమె పోయే ఫుడ్ స్టెప్స్లో పోయింది లాస్ట్లో. అందుకనే ఈమె సొంతంగా నేర్చుకోవాలని కింద తోసేస్తుంది. ఇప్పుడు మళ్ళీ ట్రై చేస్తుంది. మనం మళ్ళీ మళ్ళీ చూసినప్పుడు ఎంత కింద పడినా వదిలిపెట్టకుండా మళ్ళీ పోవడం, అంటే అది ఎట్లా జారకుండా, జారినా ఎట్లా దాన్ని పట్టుకొని పోవడం, ఇటువంటిది నేర్చుకుంటారు. అట్లా మనం పీరియడ్స్ వచ్చినా, ఎవరైనా అడిగినా, బిడ్డని చూసినా అప్పుడంతా మనకు తెలియకుండా బాధ వచ్చేస్తుంది. ఆ బాధ ఉంటినప్పుడు మనం ఫెయిల్ అయిపోయినాము అనే ఒక ఫీలింగ్ వచ్చేస్తుంది. దాంట్లో నుంచి బయటికి రావాలి అంటే నేను ఖచ్చితంగా చేసుకుంటాను అని ఒక్కొక్క ఆస్పెక్ట్లో నుంచి వాళ్ళకు వస్తుంది. ఇప్పుడు మనం 3 monthsలో ఈమె కన్సీవ్ అయింది. ఆమె వయసు 25, ఆయనది 35. 2 years పెళ్ళై, ఆయన కౌంట్ 14 million, 3 to 5% మొటిలిటీ, మార్ఫాలజీ ఓకే. సో అట్లా ఉన్నప్పుడు ఏం జరిగింది అదర్ పాయింట్స్ అని చెప్పేస్తే EF+ అనేది కొంత ఆమెకి ఉండింది. అది ఆమె డౌట్, ఆమె అనుకునింది. ఇప్పుడు కొంతమందికి ఆ ప్రాబ్లం. EF+ అంటే ఏంటంటే మామూలుగా భార్యాభర్తలు కలిసినప్పుడు ఒక్కొక్కసారి వైట్ డిశ్చార్జ్ లాగా అవుతుంది. వాళ్ళు ఏమనుకుంటారా, ఆల్మోస్ట్ అట్లా అయిపోతే మళ్ళీ ప్రెగ్నెన్సీ రాదేమో, కొంత అమౌంట్ అట్లా వస్తే మంచిదంటే వస్తుంది. అది ఏం పెద్ద, అది ఉంటే ప్రెగ్నెన్సీ రాదు అనేది కాదు. ఇట్లా ఉండి ప్రెగ్నెన్సీ వచ్చిన వాళ్ళు ఉన్నారు, కొంతమందికి అది ఉండి తగ్గిపోతుంది. సో ఇట్లాంటిది ఇది ఆ డౌట్ క్లియర్ అయితేనే వాళ్ళకి ప్రెగ్నెన్సీ వస్తుంది. ఇట్లా కొంచెం డౌట్ ఉందని కూడా కొన్నిసార్లు చెప్పరు. అట్లా ఏమైనా ఉంటే చెప్పండి, దాన్ని క్లియర్ చేసుకోండి. కానీ తనకి ఏమైంది అంటే ఫస్ట్ సెమెన్ అనాలిసిస్ చూసింది, ఇట్లా మైక్రోస్కోప్లో పెట్టి చూస్తాము. తర్వాత రికార్డ్స్, తర్వాత ఆ రోజే ఒక ఆమె పెళ్ళై 12 ఏళ్లకి కన్సీవ్ అయింది. ఆమెను చూసిన తర్వాత అంతవరకు డౌట్ క్లియర్ అయింది. డౌట్ క్లియర్ అవ్వడం అనేది ఏం చెప్తామంటే చిల్లి పుడిచినట్టు బకెట్లో. తర్వాత ఇట్లా IFM మీటింగ్ వినిన తర్వాత డయట్ ఎక్సర్సైజ్ వాళ్ళందరూ చేస్తే నేను కూడా చెయ్యాలి అనేది ఉండింది. వాళ్ళ అమ్మ సపోర్ట్ చేసింది. కానీ మెయిన్ ప్రాబ్లం ఏంటంటే ఆమెకి వాళ్ళ హస్బెండ్కి కొన్ని డిఫరెన్సెస్ ఉంటుంది. సో ఇది చేశారు, వాకింగ్ చేశారు. వాకింగ్ చేస్తే కూడా కొన్ని రోజుల్లో ఆయన అది ఏంటంటే వాకింగ్ చేసినా కూడా అంత అమ్మాయి మామూలుగా వాకింగ్ ఎందుకు చెప్తామంటే మనం మాట్లాడుకుంటూ పోమని చెప్తాం. అప్పుడు అన్ని చాలా విషయాలు షేర్ చేసుకునేటప్పుడు మన బాండింగ్, ఇంటిమెసీ పెరుగుతుంది. ఈ ఆమె గురించి ఆయన గురించి ఒకరికొకరు అర్థం చేసుకుంటారు, తెలుసుకుంటాం. ఫస్ట్ తెలుసుకుంటాం, దాని తర్వాత అర్థం చేసుకుంటాం. తర్వాత ఆయన గమనించి ఏంటంటే ఈమెకి ఏది ఇష్టమైంది, అయినా ఆమె పెద్ద ఇన్వాల్వ్మెంట్గా లేదు. అది గమనించి ఈమెకి ఏది ఇష్టమవుతుందో దాని విషయం గురించి మాట్లాడడం. ఈమెకేమి ఆమె ఎట్లా ఫీల్ అయిపోయింది, మా ఆయన నన్ను అర్థం చేసుకుంటున్నాడు, నన్ను పట్టించుకుంటున్నాడు. దాట్ వాజ్ అది ఆ బాండింగ్ ఇంప్రూవ్ అయినప్పుడు ఏమవుతుంది, సెక్షువల్ ఇంటరాక్షన్ క్వాలిటీ ఇంప్రూవ్ అవుతుంది. EF+ అనేది తగ్గింది, ప్రెగ్నెన్సీ అనేది వచ్చేసింది. సో దీంట్లో ఆ హ్యాపీనెస్ వచ్చేస్తుంది. మా ఆయన నన్ను అర్థం చేసుకుంటున్నారు,
దాన్ని మ్యాజిక్ మూమెంట్ అంటాం. కొంతమందికి ఆ ఆ సంతోషం వచ్చేస్తుంది. ఆ సంతోషం వస్తే ఎట్లా అంటే ఒక సన్ రేస్ వచ్చేస్తే ఎన్ని నీడలైనా ఉన్న అన్ని వెళ్ళిపోతుంది. అట్లా తన గురించి డౌట్, తన ప్రాబ్లం గురించి అన్నీ పోతుంది. మా ఆయన నన్ను పట్టించుకుంటున్నాడు. అట్లా జరిగినప్పుడు అంత ఈజీగా ప్రెగ్నెన్సీ వచ్చేస్తుంది. చాలా మందికి, ఒక ఆయనకి, ఒక అమ్మాయికి అప్పుడు కొన్నిసార్లు చెప్తారు నీకు చూడు ఖచ్చితంగా వస్తుంది అని. ఆ మ్యాజిక్ మూమెంట్స్ ఫీల్ అయినప్పుడు వాళ్ళకి చాలా వరకు అదే ఆ మనసు, మా ఆయన నన్ను అర్థం చేసుకుంటున్నాడే. ఒకసారి ఒక ఆయన చెప్పాడు, అన్నీ చేసినాం రాలేదు, నీ హైయర్ ట్రీట్మెంట్ ఏమైనా పోదామా అని అడగాలనుకున్నాను. ఆయన వెంటనే ప్రెగ్నెన్సీ రాకపోతే మేడం ఈమె ఉంది కదా నాకు అది చాలు. ఆ స్పాంటేనియస్గా మనస్సులో ఉండేది. అది బాగా గమనించాలి. మ్యాజిక్ మూమెంట్స్ ఎప్పుడు వస్తుందంటే మనం మాట్లాడుతూ కాదు, స్పాంటేనియస్గా మనసులో ఉండేది ఎప్పుడు వచ్చేస్తుందో ఆమెను చూసాను, ఫేస్ అంతా నవ్వు, అంతే. సేమ్ మంత్ ప్రెగ్నెన్సీ వచ్చేసింది. ఇంకొక ఆమె ఈ మధ్య ఒక 5-6 months బ్యాక్, ఆమె కూడా అన్నీ బాగానే ఉంది. వాళ్ళు చెప్పేసారు నేను వెయిట్ చేస్తాము, నాకేం వేరే ట్రీట్మెంట్ వద్దు, అన్నీ బాగుందన్నారు కదా, వెయిట్ చేస్తాము. సో ఆ ప్రెగ్నెన్సీ రాకముందు ఆమె చెప్పింది, ఒకసారి బయటకు పోతుంటే కొంచెం దూరం లేట్ నైట్ అయింది, ఆమెకి ఐస్ క్రీమ్ తినాలి అని. ఐస్ క్రీమ్ షాప్ దాటి చాలాసేపు అయిపోయింది. కానీ ఆమెకి డైలమా, ఇప్పుడు చెప్తామా, ఇప్పుడు మళ్ళీ తిరిగిపోవాలి. ఆల్మోస్ట్ ఇంటి దగ్గర వచ్చినప్పుడు ఆయన గమనించి ఏం ఐస్ క్రీమ్ తినాలని, ఏం పదాపా ఇప్పుడే అని కారు తిప్పేస్తున్నాడు. ఆమె చెప్పింది ఆయన ఏమనుకుంటాడో, ఆయన పడుకునే టైమా, ఆయన టైంకి అంతా పడుకుంటాడు. కానీ ఎప్పుడు ఆయన అన్ని వదిలేసేసరి ఆ ఐస్ క్రీమ్ తినడం అంతా అయిపోయినా కూడా ఆ లింగరింగ్ ఫీలింగ్ ఉంటుంది. అది అర్థం చేసుకోండి. నా కోసం, ఆయనకు ఐస్ క్రీమ్ ఇష్టంలే, కానీ నా కోసం లేట్ నైట్ ఆయన పడుకునే టైం కూడా అంతే. దట్ సేమ్ మంత్ కన్సీవ్ అయిన తర్వాత ఆమె చెప్తుంది, అడుగుతుంటే అంటే మనసులో ఎక్కడో ఒక దగ్గర నా కోసం, అది మ్యాజిక్ మూమెంట్. సో ఈమెకి ఏంటంటే 5 years పెళ్ళయి 26-29 years, 3 months 9 ప్రెగ్నెన్సీ టైం. ఈమెకి ఏంటంటే 8 million కౌంట్, మొటిలిటీ తక్కువ, మార్ఫాలజీ కూడా తక్కువ, పసల్స్ తక్కువనే. సో ఈమె ఎట్లా ప్రెగ్నెన్సీ వచ్చింది అనేది చూస్తే 5 years అయిందనే ఒక డౌట్, తర్వాత ఈ కౌంట్ తక్కువ ఉంది అనేది, తర్వాత ఈమె కొంచెం థైరాయిడ్ ప్రాబ్లం ఉంటుంది, దాని మీద కూడా డౌట్ ఉండింది. కానీ ఆ డౌట్ క్లియర్ ఎప్పుడు అయింది అంటే థైరాయిడ్ గురించి రికార్డ్స్ చూసిన వెంటనే పోయింది. తర్వాత ఆమె ఇట్లా IFM అటెండ్ అయినప్పుడు ఒక ఆమె చాలా లాంగ్ మ్యారీడ్ లైఫ్, ఆమె చెప్పిందంట, ఆమె చెప్పింది కూడా, నేను అన్ని టెస్ట్ చేశాను, నాకు ఆ ట్యూబ్ టెస్ట్ చేసిన తర్వాత ఇంకా నాకు వచ్చేస్తుందని ఫీల్ అయినా నాకు వచ్చేసింది. ఈమె అది తీసుకొని నేను కూడా HSG చేసుకుంటాను, నేను నెక్స్ట్ మంత్ ఆమెకి ఉంది ప్లాన్ చేసింది, నాకు కూడా అది చేస్తే వస్తుంది అనేది ఒక ముందేగానే ఒక బిలీఫ్ ఫామ్ చేసుకునింది. సో HSG అయిన తర్వాత ఆమె ఈ ఫంక్షనల్ సిమ్టమ్స్ అంటాం, పీరియడ్స్లో వచ్చే చేంజ్, ఆమెకి బ్లీడింగ్ కలర్లో చేంజ్ వచ్చింది, తర్వాత ఫ్లో తక్కువ ఉంటుంది, ఫ్లో కొంచెం ఇంప్రూవ్ అయింది. ఆ సబ్జెక్టివ్ సిమ్టమ్స్ చూసిన తర్వాత చాలా హ్యాపీ అయిపోయింది. తర్వాత ట్రీట్మెంట్ మీద బాగా ఆమెకి ఒక కాన్ఫిడెన్స్, సార్ మంచి ట్రీట్మెంట్ పెడతారు. సో మేము రీఅష్యూర్ చేసాను, అది తీసుకునింది. ఇంపార్టెంట్ ఏంటంటే ఇద్దరు వాకింగ్, అప్పుడు అలవాట్లేదు, పొద్దున్నే లేచి వాకింగ్ వెళ్ళారు. వాకింగ్ వెళ్ళిన తర్వాత వాళ్ళు బాండింగ్ ఇంప్రూవ్ అయింది. వాళ్ళ అమ్మ ఒకసారి ఇన్నాళ్ళు అయింది ఇంకా ఏమో అని చెప్పినప్పుడు ఆయన చెప్పాడంట,
మేము ట్రీట్మెంట్ తీసుకుంటున్నాం, ఖచ్చితంగా ఆమె కన్సీవ్ అవుతుంది. దట్ వాజ్ హర్ మ్యాజికల్ మూమెంట్. మా ఆయన నన్ను ఆమె ముందు నాకు సపోర్ట్గా నిలబడ్డాడు. అదే మంత్ వాళ్ళు అవుటింగ్ వెళ్ళారు, అంతే ప్రెగ్నెన్సీ వచ్చేసింది. సో ఇది ఏంటంటే ఈ అవుటింగ్ పోయి ఒక 2-3 days బ్రేక్ తీసుకొని అటువంటి పోయిన వెంటనే ఎప్పుడు ప్రెగ్నెన్సీ వస్తుందంటే ఫస్ట్ వాళ్ళకి డౌట్ లేకుండా ఉండడం, మైండ్ కొంతవరకు రిలాక్స్గా ఉండడం. అప్పుడు ఎందుకు అవుటింగ్ హెల్ప్ చేస్తుంది అంటే ఇంట్లో ఉంటే అదే ప్లేస్ అదే థాట్స్, దాంట్లో నుంచి అందుకనే అవుట్ ఆఫ్ సైట్ అవుట్ ఆఫ్ మైండ్. మనకి మైండ్లో నాకు ప్రెగ్నెన్సీ, నాకు ఇది రిపీటెడ్గా చూసేస్తున్నాం. అవుటింగ్ పోతారు, రాగానే వచ్చేసింది అంటే ఆల్రెడీ డౌట్ లేకుండా ఉంటుంది. ఆ ఒక డైవర్షన్, హ్యాపీ డైవర్షన్, దాన్ని వాళ్ళు ఒప్పుకుంటారు. సో ఈ 6 months టైం వీళ్ళకి 6 years అయిపోయింది. తర్వాత ఈమెకి వచ్చి సెమెన్ అనాలిసిస్ మీద డౌట్, ఆయనకి వచ్చి ఇన్నేళ్ళు అయిపోయిందే అనేది డౌట్. సెమెన్ అనాలిసిస్ 22.5 తర్వాత ఇంప్రూవ్ అయింది అంతే. ఈమెకి ఏంటంటే ఇంపార్టెంట్ ఒక డౌట్ ఉండేది, నడుము నొప్పి. ఈమెకి ఫస్ట్ రాగానే 1 to 1 పెట్టేస్తున్నాము, తర్వాత ఇదంతా చేసినప్పుడు ఈ డౌట్ అంతా పోయింది, నాకు కూడా వస్తుందని. కానీ ఈమెకి కూడా బ్లీడింగ్లో ఇంప్రూవ్మెంట్ చూసింది. కానీ ఒక ఇంపార్టెంట్ ఇది ఎప్పుడు ఏం చెప్తుందంటే, నాకు నడుము నొప్పి పీరియడ్స్కి ముందు నాకు అది తగ్గించేసండి. ప్రతిసారి ఆమె చెప్పే మాట అది, నాకు నడుము నొప్పి తగ్గించేసండి. ఆ రిపీటెడ్గా చెప్తున్నారంటే నాకు అది పోతే వస్తుందని. ఈమెకి 5th month నడుము నొప్పి తగ్గింది, నెక్స్ట్ మంత్ కన్సీవ్ అయిపోయింది. ఈమెకి ఇంకోటి ఏంటంటే హస్బెండ్ సపోర్ట్ బాగా. దీంట్లో ఒకటి ఏంటంటే హస్బెండ్ చాలా బిజీ అనమాట, ఆయనకి షాప్ ఉంది, ఎక్కడ బయట తీసుకుపోయే ప్రశ్నే లేదు, వాకింగ్ అసలు లేదు. కానీ ఆమె ఫీల్ అవుతుంది, మా హస్బెండ్ నాకు సపోర్ట్ చేస్తారు. సో ఈమె డౌట్ ఎప్పుడు క్లియర్ అయిపోయిందో తర్వాత ఈమెకి బ్యాక్ పెయిన్ తగ్గిపోతుంది, ఈమెకి ఈజీగా వచ్చేస్తుంది. ఇంకొక ఆమె కూడా ఈ 5-6 monthsలోనే, ఈమె పెళ్ళై 4 years, ఈమెకి అన్ని డౌట్లే. ఏమేం డౌట్ అంటే పెళ్ళి అయ్యి ఇన్నేళ్ళు అయిపోయింది, 4 years అయిపోయింది, రాలే. తర్వాత మేనరికం, దానివల్ల రాకుండా పోతుందా? వెయిట్ ఉన్నాను 84 kgs, దానివల్ల రాకుండా ఉంటుందా? పాలిసిస్టిక్ ఓవరీస్ ఉంది, దానివల్ల రాదేమో. ఫ్లో తక్కువ ఉంది, రాదేమో. డిస్మెనోరియా, పీరియడ్స్ వచ్చినప్పుడు నొప్పి వస్తుంది, అది రాదేమో. ఇవి అన్ని డౌట్స్ ఉండింది. సో ఈయన అకౌంట్ కూడా 10 million తర్వాత 52 millionకి పెరిగిందనమాట. మోటిలిటీ 5 to 10%, 15 to 20%కి ఇంక్రీజ్ అయింది. దీంట్లో ఇంపార్టెంట్, ఆమె ప్రతి నెల ఎదురు చూసేది కూడా. ఆమెకి ఈ వీడియోస్ రికార్డ్స్ చూసిన తర్వాత ఈ పాలిసిస్టిక్ ఓవరీస్ అంటే డయట్ ఎక్సర్సైజ్ బాగా చేసి మెడిటేషన్ యోగా చేస్తే పోతుంది అనే పోయింది. ఇంకోటి ఈ మేనరికం వల్ల ఇబ్బంది లేదు, మనం మంచి విటమిన్స్ తీసుకొని పాజిటివ్గా ఉంటే మంచి బిడ్డని తీసుకుంటాను, ఆ డౌట్ పోయింది. తర్వాత వెయిట్ గురించి కూడా, వెయిట్ గురించి పెద్ద ప్రాబ్లం కాదు అనేది. దీనివల్ల వీళ్ళు వాకింగ్ అది చేశారు, రీఅష్యూరెన్స్ ఇవన్నీ ఉన్నాయి. ఆమె సొంతంగా చేసింది స్టాప్ ఎక్స్పెక్టింగ్. ప్రతి నెల ఎదురు చూడడం ఆపేసాను, నేను ఎదురు చూడడం, ఈ పాయింట్స్ అన్నీ పోయింది. మెయిన్ థింగ్ ఇస్ ఎప్పుడు ఎదురు చూడడం ఆపేసిందో అంటే తనల్ని తను మోల్డ్ చేసుకోవడం. క్యాటర్పిల్లర్ అనేది బటర్ఫ్లై అయిపోయింది, డౌట్ క్లియర్ అయిపోయింది. తర్వాత నేను ఎదురు చూడను అనేది ఎప్పుడు వచ్చిందో అప్పుడు ఈ కౌంట్ అనేది ఇంప్రూవ్ అయింది, మొటిలిటీ కూడా కొంత ఇంప్రూవ్ అయినా ఈమెకి ఈజీగా వచ్చేస్తుంది. ఈ పాజిటివ్గా అయిన తర్వాత వచ్చే ప్రెగ్నెన్సీ ఏంటంటే ఏ ప్రాబ్లం ఉండదు.
అదే పాజిటివ్ మన అవ్వకుండా ప్రెగ్నెన్సీ వచ్చేసింది. ఎందుకంటే నార్మల్ ట్రీట్మెంట్ రాలే, ఐవీఎఫ్ అటువంటి హైయర్ ట్రీట్మెంట్ పోయినప్పుడు ప్రెగ్నెన్సీ వస్తే వాళ్ళకి ప్రెగ్నెన్సీ వచ్చింది అందరికీ చెప్పుకునేది అనుకుంటుంది, కానీ మైండ్లో వాళ్ళు ఒప్పుకోవడం కష్టం. ఎందుకంటే నేనేం చేయలేదు, నా కంట్రోల్లో ఏం లేదు, ఇది ఏమవుతుందో ఎట్లా ఉంటుందో ఆ డౌట్ స్ట్రెస్తోనే ఉంటే అది బేబీ మీద అది చేస్తుంది. ఆటిజం, ADHD అటువంటిదంతా ఉంటుంది. అందుకనే మనం పాజిటివ్ అయిన తర్వాత ప్రెగ్నెన్సీ అయితే ఈజీగా అందరికి వచ్చేటట్టు మనకు కూడా వీళ్ళందరూ న్యాచురల్ కన్సెప్షన్. 8-9 months థర్డ్ గ్రూప్. ఈమె పెళ్ళయి 2 ఏళ్ళు, 26 years, 31 years. ఇది చాలా ఇదే కౌంట్ బాగుంది. 112, 148, 82. మోటిలిటీ 3 to 5%, 5 to 10కి ఇంప్రూవ్. మార్ఫాలజీ ఓకే. పసిల్స్ కూడా పెద్దగా లేదు. స్కాన్ కూడా నార్మల్. ఈమెకి IUI ఒకసారి చేసినాం. ఈయనకి వెరికోసిల్ కూడా ఉంది. కానీ IUI చేస్తే తర్వాత ఏమైంది, అప్పుడు ప్రెగ్నెన్సీ రాలే. తర్వాత ఇంపార్టెంట్ విషయం ఏంటంటే వాళ్ళ అమ్మకి బాధ ఏంటంటే నా కూతురికి అన్నీ బాగుంది. కొంతమంది ఇట్లా చెప్పుకుంటారు, నా కూతురికి అంతా బాగుంది, ఆయనలోనే ప్రాబ్లం. అట్లా చెప్పి చూపించడం, ఒకసారి లేకపోతే రెండోసారి అమ్మాయికైనా కొంచెం డౌట్ వస్తుంది. దీని గురించి అనుకున్నప్పుడు వాళ్ళ ఫాదర్ ఒక డెసిషన్ తీసుకున్నారు. పిలిచి చెప్పేశారు. వాళ్ళ అత్తగారి సైడ్ ఎదురు చూస్తారు కానీ ఏం చెప్పరు. వాళ్ళ అమ్మకు కూడా చెప్పేశారు, మనం వాళ్ళతో ఏం మాట్లాడకూడదు. 3 to 6 months మీరు ఇష్ట ప్రకారంగా ఉండండి, మీరు ఎట్లా ఉన్నారు ఏంటి అని మేము మాట్లాడము. ఎప్పుడు ఆ డెసిషన్ అయిపోయిందో వాళ్ళు హ్యాపీగా ఉన్నారు. దట్ సేమ్ 2nd month ప్రెగ్నెన్సీ వచ్చేసింది న్యాచురల్గానే. సో ఇది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు కౌంట్ తక్కువ ఉన్నప్పుడు చాలాసార్లు మనం గమనించింది చెప్పేది కూడా ఏంటంటే వైఫ్ సపోర్ట్ చేయాలి, వైఫ్ ఇంట్రెస్ట్ తీసుకోవాలి. ఇంట్రెస్ట్గా ఆ డయట్లో కానీ మెడిసిన్లో కానీ ఇవ్వడం అంటే ఆయన చాలా రిలాక్స్డ్గా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఎప్పుడు ఆయన హ్యాపీగా ఫీల్ అవుతుందో తర్వాత ప్రెగ్నెన్సీ అనేది ఈజీగా ఉంటుంది. అందుకనే నీ మీదనే ప్రాబ్లం, నా మీద ఇట్లా ఒకరికొకరు వాదించుకోవడం అనేది ఉండకూడదు. అట్లా ఏమైనా ఉంటే ఎంత త్వరగా క్లియర్ చేసేసుకుంటే అంత బెటర్. తర్వాత ఇంకొక ఇది, ఈమెకి వచ్చి అది 1.5 years, ఈమె 21, ఆయనకి 30. 2 millions 4 to 5%, తర్వాత 10 millions. మొటిలిటీ సరిగ్గా లేదు, మార్ఫాలజీ కూడా అంత ఇదిగా లేదు. కానీ వీళ్ళు ఏంటంటే స్కాన్ నార్మల్. మెయిన్ మదర్ రిపీటెడ్గా అమ్మాయికి చెప్పేదంట, మనకు తెలిసిన వాళ్ళే అక్కడ 4-5 మందికి వచ్చింది కాబట్టి నీకు వస్తుంది. మదర్ పాజిటివ్గా చెప్పే కొద్దీ ఆమె ఫ్రీ అయిపోయింది. ఇంకోటి ఏంది, ఆమెకి పీరియడ్స్ ముందు ఉండే కడుపు నొప్పి తగ్గింది. సో సబ్జెక్టివ్గా ఆమెకి డయట్ ఇదంతా బాగా ఫాలో అయింది. ఆమె తర్వాత ఏమైంది, టైఫాయిడ్ ఫీవర్ వచ్చింది. అంతే, ఒక 3 మళ్ళీ చూస్తామని ఆ డైవర్షన్లోనే వాళ్ళకి ప్రెగ్నెన్సీ వచ్చింది. దాని గురించి ఏమి ఆలోచన అంటే వాళ్ళ అమ్మ ఆల్రెడీ పాజిటివ్ చెప్పింది, ఈమె సబ్జెక్టివ్గా కొద్దిగా ఇంప్రూవ్మెంట్ చూసింది. సో ఇది ఉన్నప్పుడు మనకి ఇట్లాంటిది ఈజీగా వచ్చేస్తుంది. నెక్స్ట్ 1 year కొంతమందికి అవుతుంది, 1 year 7 months. అంటే ఇది ఎట్లా అంటే ట్రీట్మెంట్ తీసుకొని ఆల్మోస్ట్ 1.5 years ట్రీట్మెంట్కి వస్తూనే ఉన్నారు. ట్రీట్మెంట్కి వస్తున్నప్పుడు రాలే, దాని తర్వాత వచ్చింది. ఎందువల్ల వచ్చిందంటే ఈయనకి పెళ్ళయి 12 years, ఈ వీళ్ళకి ఆమె 28, ఈమె 32. ఈ 12 years మీద చాలా డౌట్ ఉండేది, ఆమెకి చాలా డౌట్ ఉండేది. ఇన్ని సంవత్సరాలు రాలేదు. IUI 2 times చేసినాం. ఫస్ట్ టైం వచ్చి కొద్దిగా స్పాటింగ్. ఈ 12 ఏళ్ళు అనేది ఆమె డౌట్. ఒక్కసారి డౌట్కి నెగిటివ్ బిలీఫ్కి ఒక డిఫరెన్స్ ఉంది. డౌట్ అనేది మనం రీజన్ చూపించి ఎవిడెన్స్ చూపిస్తే తగ్గిపోతుంది, నెగిటివ్ బిలీఫ్ పోదు.
డీప్ రూటెడ్. ఒక చెట్టు కొట్టినట్టు కొడుతూనే ఉండాలి, ఎప్పుడుకో ఒకసారి అది పోతుంది. అట్లా ఈమెకి రిపీటెడ్గా నేను జ్యోతి మేడం చెప్తూ ఉన్నాం. ఇక్కడ బోత్ మదర్ అండ్ మదర్ ఇన్ లా ఇద్దరు యాంగ్షియస్ అనమాట. సో అట్లా ఉన్నప్పుడు ఫస్ట్ స్పాటింగ్, సెకండ్ టైంకి ఇంప్రూవ్మెంట్ వచ్చింది. కానీ ఏమైంది, సెకండ్ టైం రాలేదనేసరికి ఈమె కంప్లీట్ వదిలేసి నేను ఇంకా ఎదురు చూడను, ఇంకా చాలు అనేసి ఎదురు చూడడం ఆపేసింది. హస్బెండ్ లీడ్ తీసుకున్నాడు. వాళ్ళ మదర్ ఇన్ లా ఇద్దరికి చెప్పేశారు, మమ్మల్ని అడగబాకండి, కొన్నాళ్ళు వదిలేసేయండి. ఈమె ఏం ఆలోచించకుంటుంది. హస్బెండ్ ఇది కొంచెం చేశారు, తర్వాత ఏం చేస్తున్నారు, ఇద్దరు అవుటింగ్ పోయినారు. పోయి వచ్చిన తర్వాత ప్రెగ్నెన్సీ వచ్చేసింది. సో ఇక్కడ ఆ డెసిషన్ అనేది ఇంపార్టెంట్. ఇప్పుడు మనం ఏం చూస్తున్నాం, ఫిజికల్గా కొంచెం కౌంట్ మోటిలిటీ తగ్గినంత మాత్రాన వాళ్ళకి కష్టం కాదు. మనం ఐయుఐ చేయడం ఇదంతా ఏంటంటే ఫిజికల్గానే ట్రీట్ చేస్తాం. కానీ ఆమె ఎట్లా తీసుకుంటుంది, ఎట్లా ఫీల్ అవుతుంది, ఆమె యాంగ్జైటీ అది ఉన్నప్పుడు మనం ఎంత ఫిజికల్గా, ఇప్పుడు ట్యూబ్లైట్లో ఎంత బాగా అన్నీ సరి చేసి పెట్టినా స్విచ్ ఆఫ్ చేస్తే ఎట్లా వెళ్ళకపోతుందో అంతే ఇక్కడ కూడా. సో ఈమెకి వచ్చి 3 years, ఆమె 20, ఆయనకి 25, 1 year 9 months. ఈమెకి అన్నీ బాగుంది. కౌంట్ ఫస్ట్ ఏం లేకుండా ఎజోస్పెర్మియా ఉంది. తర్వాత ట్రీట్మెంట్ ఇచ్చిన తర్వాత 123 million, 5 to 10% మార్ఫాలజీ బాగుంది. సో ఈమె వీళ్ళిద్దరూ ఆ రికార్డ్స్ చూసిన తర్వాత బాగైంది. ట్రీట్మెంట్ మీద చెప్పినప్పుడు వచ్చేసింది. ఈమెకి ఏంటంటే ఆయనకి మెయిన్ బాడీ హీట్ తగ్గింది. అది ఆయన చాలా ఒక రిలీఫ్ ఫీల్ అయిపోయినాడు. ఆమెకి ఏంటంటే పీసీటీ టెస్ట్ బాగా అయిపోయింది. దాని గురించి ఆమె కొంత ఓకే పాజిటివ్గా వస్తుంది అని. కానీ ఫ్యామిలీలో వాళ్ళ అమ్మకు బాగాలేకుండా పోయింది. అందువల్ల 1 year వాళ్ళు ట్రీట్మెంట్ ఆపేశారు. ట్రీట్మెంట్ ఆపిన 1 year తర్వాత న్యాచురల్గా ప్రెగ్నెన్సీ వచ్చింది. ప్రెగ్నెన్సీ వచ్చిన తర్వాత వీళ్ళందరూ ప్రెగ్నెన్సీ కంటిన్యూ అవుతుంది, డెలివరీ అయిన వాళ్ళు ఉన్నారు. సో ప్రెగ్నెన్సీలో ఏం ప్రాబ్లం రాలా, ఎందుకంటే వీళ్ళందరూ పాజిటివ్ అయిన తర్వాత వచ్చిన ప్రెగ్నెన్సీ. సో ఆయన ప్రెగ్నెన్సీ వచ్చిన తర్వాత వచ్చినప్పుడు ఏం చెప్తున్నారంటే, ఇక్కడ అందరూ ఏదో మా ఇంటికి వచ్చిన అంత ఫ్రీగా ఉంటుంది, అందరూ బాగా చెప్తారు అనే ఆ ఫీలింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. తర్వాత ఈమెకి 4 years, ఆమె 21, ఆయన 28. ప్రాబ్లం ఏమంటుందంటే సెమెన్ అనాలిసిస్ గురించి ప్రాబ్లం, వైట్ డిశ్చార్జ్ గురించి ఆ అమ్మాయికి ఒక డౌట్. సో ఇది పెట్టేసినాము. ఇది చూడండి, 10 million, 5 million, 12 million, 16, 38, 20, 10 to 20లో ఉంది. 15 to 20% మొటిలిటీ, మార్ఫాలజీ నార్మల్. 4 times ఐయుఐ అయింది. 4 times చేసినా రాలే. ఎందుకు రాలేదు అంటే ఇదంతా ఏంటంటే ఒక్కొక్కసారి అప్పుడు చెప్పరు, కన్సీవ్ అయిన తర్వాత చెప్తారు, కొన్నిసార్లు అప్పుడు చెప్తారు. ఏంటంటే ఫస్ట్ రికార్డ్స్ చూసిన తర్వాత వాళ్ళ కాన్ఫిడెన్స్ వచ్చింది. కానీ ఐయుఐ చేసిన తర్వాత ఆ అమ్మాయికి ఏంటంటే మామూలుగా నేను చెప్తాను ఏం పెద్ద కంప్లీట్ రెస్ట్ ఏం అవసరం లేదని. కానీ అమ్మాయి బిలీఫ్ రెస్ట్ ఉండాలి, ఇంట్లో పోతే ఇంట్లో పని చెప్తారు, వాళ్ళ ముందు నేను ఇట్లా ఐయుఐ చేసుకున్నానని చెప్పలేను, నేను పని చేస్తే నాకు ఎట్లా నిలుస్తుంది. ఈ హస్బెండ్ ఇది చూసి ఏం చేస్తున్నారు, ట్రాన్స్ఫర్ పెట్టుకున్నారు. ఇక్కడ ఉంటే ఇది తప్పదు, ఈ అమ్మాయి ఏం చెప్పలేదు అని చెప్పేసేసి, ఈ అమ్మాయి వైట్ డిశ్చార్జ్ ఎట్లా తగ్గిందంటే ఈ డయట్ అన్నీ తీసుకోండి, ఫ్లాక్స్ సీడ్ ముఖ్యంగా తీసుకునేది. సో వైట్ డిశ్చార్జ్ తగ్గిన తర్వాత ఆమె పాజిటివ్ అయిపోయింది. సో ఇది హస్బెండ్ అక్కడ పోయినప్పుడు బాగా ట్రాన్స్ఫర్ అయ్యింది. ఆయన రీఅష్యూర్ చేశాడు, నీకు అన్నీ బాగానే ఉంది అంటే. ఒక్కొక్కసారి ఇట్లా నెగటివ్ వచ్చిన తర్వాత వాళ్ళు చాలా బాధపడిపోతారు. లేదు నీకు వస్తుంది, నీకు అన్నీ బాగుంది అన్నారు, టైం ఇస్తే వస్తుంది అని తీసుకొని ట్రాన్స్ఫర్ చేసుకొని పోయి ఆమె గమ్ముగా ఉంటే టెన్షన్ పడుతుందని ఆయన ఏం చెప్పుకున్నాడు, నాకు కొంచెం ఫైనాన్షియల్గా కష్టంగా ఉంది, నువ్వు కూడా జాబ్కి పోతే బాగుంటుంది,
ఆమె వెంటనే నీకైతే నేను పోతాను అని చెప్పి జాబ్కి పోయి దీన్నంతా మర్చిపోయి హ్యాపీగా ఉంది. మా హస్బెండ్ అంటే ట్రీట్మెంట్ ఆపిన తర్వాత ఎందుకు వస్తుంది అంటే ట్రీట్మెంట్ వచ్చినప్పుడు ఎక్స్పెక్టేషన్ ప్రతి నెల ఎక్కువ ఉంటుంది కొన్నిసార్లు. అందుకని కొన్నిసార్లు బ్రేక్ తీసుకోమంటాం, బ్రేక్ తీసుకొని రండి అని. కానీ బ్రేక్ తీసుకుంటే ఏంటంటే దీని గురించి అన్నీ వదిలేసేసి ఫ్రీగా ఉండాలి. బ్రేక్ తీసుకున్నా కూడా దీని గురించే ఈ నెల వస్తుందా అంటే రాదు. అందుకని ఆపిన తర్వాత 1 year 2 years ఎందుకు తీసుకుంటున్నారు అంటే ఆ మైండ్ రిలాక్స్ అయ్యేదానికి అంత టైం అవుతుంది. దాని తగ్గట్టు సిచ్యువేషన్స్ వస్తుంది. అందుకనే ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే అంత టైం త్వరగా హీల్ అయ్యేదానికి ఏమైనా ఉందా? లాస్ట్ ఈమె ఏంటంటే 10 years అయింది, ఈమెకి ఫ్లో తక్కువ ఉండింది, కౌంట్ చాలా అది వేరియేషన్ ఉంది, కానీ మరీ అంత తక్కువ లేదు. 268 ఒకసారి 16, 13, 40 ఉంది. మోటిలిటీ 3 to 5, 5 to 10%. ఈమెకి ఏంటంటే ఎప్పుడు కూడా ఓవులేషన్ టైంలోనే వాళ్ళు కాంటాక్ట్ ఉంటారు, అంటే ఈ 12 to 18 days లోపల. అప్పుడు మాత్రమే ఉంటే మనకేమనిపిస్తుంది, ఎక్కువ మెకానికల్ అయిపోతుంది. మనం ప్రెగ్నెన్సీ కోసం ట్రై చేస్తున్నాం అనేటప్పుడు అక్కడ హ్యాపీనెస్ ఉండదు. చాలా వరకు ప్రెగ్నెన్సీ రాదు, వచ్చినా కూడా టెన్షన్గానే ఉంటుంది. వీళ్ళకి ఇదన్నీ చూసిన తర్వాత ఆయన కౌంట్ కూడా బాగానే ఉంది అని చెప్పేసేసి 3 months బ్రేక్ తీసుకోండి అంటే ఆయన చెప్పారంట 3 months కాదు, మనం ఎక్కువగానే బ్రేక్ తీసుకుంటాం అంటే. వీళ్ళకి ఎక్కువ ఈ వాకింగ్ ఎటువంటిది అలవాట్లేదు. ఆయన బాగా బిజీ, అంత ఫ్రీగా ఉండేవాడు కాదు. ఆయనకు ఒంట్లో బాగాలేకుండా వచ్చింది. ఈమె బాగా చూసుకునింది. ఈమె డైవర్షన్ అంతా ఎట్లా అయిపోయిందంటే ఈయనకి బాగా అవ్వాలి, ఈయనకి బాగా చేయించుకోవాలి. ఆయన బాగా అయిన తర్వాత ఒక్కసారి ఒకే మాట, నువ్వు నన్ను బాగా చూసుకున్నావు, అది చాలు. దట్ వాజ్ హర్ మ్యాజిక్ మూమెంట్. ఎప్పుడు అది వచ్చిందో ప్రెగ్నెన్సీ వచ్చేసింది. సో మనకి కాన్ఫిడెన్స్ అనేది మనకి ఎప్పుడు వస్తుందో అప్పుడు మనకి ప్రెగ్నెన్సీ అనేది ఈజీగా వస్తుంది. కాన్ఫిడెన్స్ అనేది ఈ మ్యాజిక్ మూమెంట్లో వచ్చేసేయచ్చు. ఒక్కొక్కసారి హస్బెండ్ చెప్పడంలో ఎక్కువ చూస్తున్నాం, ఒక్కొక్కసారి మేము చెప్పినా కూడా వచ్చేస్తుంది. ఆ డౌట్ అనేది పోతుంది, ఇంక అంతటితో అడ తీసి పెట్టినట్టు పోతుంది. రేర్గా ఉంటుంది కొంతమందికి. ఒక అమ్మాయికి 35 years, వాళ్ళ ఇంట్లో ప్రాబ్లం, నార్త్ ఇండియన్, ఈ ఫ్యామిలీలో అంత సపోర్టివ్ లేదు, లవ్ మ్యారేజ్. అమ్మాయి అదంతా చెప్తూ నాకు కూడా 35 years ఏమో 35 years కదా నీకు రెగ్యులర్ పీరియడ్స్ ఫస్ట్ టైం వస్తుంది, రెగ్యులర్ పీరియడ్స్గా ఉంది. ఆయన అర్థం చేసుకుంటున్నాడు, కానీ ఆ పరిస్థితిలో ఆయన నీకు హెల్ప్ చేయడం అంతే కదా. ఇది ఏం చేస్తుంది నిన్ను, ఇది ఏం చేస్తుంది నిన్ను, అదొకటే. నువ్వు హ్యాపీగా ఉండి నీకు ఈజీగా వచ్చేస్తుంది. దట్ సేమ్ మంత్ వచ్చేసింది. వచ్చినప్పుడు ఆమె చెప్తుంది ఇది ఏం చేస్తుంది నిన్ను, అది అట్లనే నాకు నిలిచిపోయింది, నేను ఫ్రీ అయిపోయినాను, నాకు వచ్చేసింది. అండ్ షీ వాస్ నాట్ సర్ప్రైజ్డ్ అట్ ఇట్. అది అక్కడ ఇంపార్టెంట్. ఆ డౌట్ అంతా వదిలిపెట్టింది, అదేం చేస్తుంది అంతే. అట్లా కొన్నిసార్లు ఒకసారి మనకి మ్యాజిక్ మూమెంట్ వస్తుంది. కానీ ఈ లైఫ్ స్టైల్ చేంజ్, డైట్, ఎక్సర్సైజ్ చేసినప్పుడు తర్వాత మనల్ని మన ఆలోచన, నేను బాధపడను అనే డెసిషన్ తీసుకోవడం. కొన్నిసార్లు హస్బెండు, ఫ్యామిలీయో సపోర్ట్ ఉండరు. సో అటువంటి టైంలో మనం ఆ డెసిషన్ తీసుకునేటప్పుడు ఎట్లా అంటే అప్పుడు మనకి ఈజీగా వచ్చేస్తుంది. అదే ఇది. సో సెల్ఫ్లో వచ్చినప్పుడు మ్యాజిక్ మూమెంట్ అయినా వస్తుంది, మనకి మనం క్రియేట్ చేసుకోవాలి. నేను సక్సెస్, ఐఎమ్ ఎ సక్సెస్ఫుల్ మదర్ అది చెప్పడం. అందుకని ఆ ఫీలింగ్ బాగా దిగాలంటే రిపీటెడ్గా వీడియోస్ చూడడం. ఒక ఆమెకి బిడ్డలు లేదు, పెద్ద ఆమె అందరినీ ఆమెనే తీసుకొస్తుంది డెలివరీకి, ప్రెగ్నెన్సీ కోసం. ఒకసారి ఆమెను అడిగాను, ఏమా మీకు బిడ్డలు లేరు కదా, మీరు ఫీల్ అవ్వని. ఆమె చెప్తుంది, నేను ఫీల్ అవ్వను, వీళ్ళందరూ నా బిడ్డగానే ఫీల్ అవుతాను. వీళ్ళే కాదు,
రోడ్లో ఏమైనా ఏ బిడ్డకైనా ఏమైనా నేను అది ఏమైనా హెల్ప్ చేసేసే నేను పోగలుగుతాను అని ఆమె చెప్తుంది. మాతృత్వం మనసులో ఉంది, శరీరంలో మాత్రమే లేదు. అది 100% కరెక్ట్. అది మనం ఫీల్ అయిపోవాలి. మనం ఇక్కడ ఉంటున్నాము అంటే, మనకి డిలే అయింది అంటే మనకు ఖచ్చితంగా ఒక పర్పస్ ఉంది. మనం ఒక స్ట్రాంగ్ చైల్డ్ని, సూపర్ స్ట్రాంగ్ చైల్డ్ని పుట్టించడానికి కోసమే, మిమ్మల్ని మీరు స్ట్రాంగ్ చేసేదానికోసమే ఈ డిలే. జస్ట్ లైక్ దట్ డిలే కాలే. మీకు ప్రాబ్లం ఏదైనా ఉండొచ్చు, నిన్ను స్ట్రెంగ్తన్ చేసేదానికోసమే ఈ ఎక్స్పీరియన్స్. మనం ఎప్పుడు అది ఫీల్ అయిపోతామో, నేను హ్యాపీగా వెయిట్ చేశాను, ఆ బిడ్డ నన్ను వెతుక్కొని వస్తుంది, ఖచ్చితంగా వస్తుంది. ఈ లాంగ్వేజ్ మనకి కొత్తది, అది అలవాటు చేసేదానికోసమే మనం చెప్పుకోవాలి, వీడియోస్ చెప్పాలి, పక్కన సపోర్ట్, హస్బెండ్ సపోర్ట్. అట్లా ఉన్నప్పుడు డైవర్షన్ ప్రెగ్నెన్సీ ఎప్పుడు వస్తుందంటే, వాళ్ళ డౌట్ పోయి వాళ్ళు కొంచెం రిలాక్స్డ్గా ఉన్నప్పుడు అది ఖచ్చితంగా వస్తుంది. ఒకసారి మనం ఎంత అవుటింగ్ పోయినా కూడా ఆ డౌట్ అని మనం అట్లనే గట్టిగా పట్టుకొని ఉంటే అది పని చేయదు. తర్వాత ఫ్యామిలీలో వచ్చి యాక్టివ్ సపోర్ట్, మదరో ఫాదరో ఎవరో ఒకరు చెప్పినప్పుడు ఉంటుంది. లేదంటే నాన్ ఇంటర్ఫరెన్స్ అయినా వాళ్ళు చెయ్యాలి. ఫ్యామిలీ ఇంకా రాలేదే, వచ్చేస్తే బాగుంటుందా, అది వాళ్ళకి తెలియట్లేదంటే మనమైనా చెప్పాలి. ఒక 3 months 6 months మమ్మల్ని మేము ట్రీట్మెంట్ తీసుకుంటున్నాము, మీరు అడగబాకండి, మీ యొక్క కన్సర్న్ అర్థమవుతుంది, కానీ మాకు అది చాలా ఇబ్బంది పెట్టేస్తుంది, మా కాన్ఫిడెన్సే అండర్మైన్ అయిపోతుంది అనేది వాళ్ళకి నిదానంగా చెప్పినప్పుడు వాళ్ళు ఖచ్చితంగా అర్థం చేసుకుంటారు. సొసైటీ మనం బాధపడాల్సిన అవసరమే లేదు. ఇష్టం వచ్చినట్టు నోటికి వచ్చినట్టు చెప్తారు. సొసైటీ కోసం మనం జీవించడం కొంతవరకే, ఎక్కువగా మన కోసం మనం జీవించడం స్టార్ట్ చేసేస్తాం. వాళ్ళు ఇంకా ఏం వస్తుంది, ఇంకా ఎట్లా నువ్వు వేస్ట్ అట్లాంటిలాగా ట్రీట్ చేస్తారు, మాట్లాడతారు. అంటే వాళ్ళు ఎటువంటి వాళ్ళనే అది వాళ్ళ బిహేవియర్, వాళ్ళ మాటలు అది రిఫ్లెక్ట్ చేస్తుంది. కానీ ఈ డిఫరెన్స్ ఇది చెప్పినాను కదా, మంచి బిడ్డ మీరు స్ట్రాంగ్ అయ్యేదానికోసమే. కొంతమంది ఇక్కడ ఉన్నారు, వాళ్ళు ఎక్స్ట్రాడినరీ మదర్స్. వాళ్ళు ఎటువంటి వాళ్ళు అంటే, నాకు కొంచెం తెలుసు, నేను కూడా ఇది కాలే, అయినా నీకు ఈ ప్రాబ్లమా, నువ్వు దీనికి ఇది చేసుకో, నీకు ఇది బాగా అయిపోతుంది, అది చెయ్యాలి అంటే ఎంత మంచి మనసు ఉండాలి. అది అటువంటి వాళ్ళకి పవర్ ఎప్పుడు వస్తుంది? ప్రెగ్నెన్సీ వస్తే కాదు, ఆ ప్రాబ్లం నుంచి బయటకు వస్తే వస్తుంది. ప్రెగ్నెన్సీ వచ్చి మంచి బిడ్డను తీసుకున్నప్పుడు ఖచ్చితంగా వస్తుంది. ఆ మాటలకి ఆ పవర్ ఉంటుంది. ఎందుకంటే వాళ్ళకి ఇంటెన్షన్ స్ట్రాంగ్. నేను మాత్రం కాదు, నా చుట్టూ ఉండేవాళ్ళని కూడా బాగుండాలి. కానీ మళ్ళీ మనం బయటికి రావడానికి కింద పడి మీద పడి మనం బయటికి రావాల్సిందే, వేరే మార్గం లేదు. ఎందుకు? నీకు ఆ దారి అర్థమైపోతుంది, వేరే వాళ్ళని ఈజీగా లాగుతావు. అందుకని ఈ డిలేని ఫెయిల్యూర్గా, డిలేని వేస్ట్ ఆఫ్ ఎఫర్ట్గా తీసుకోవద్దు. ప్రతి వాళ్ళ జర్నీ ఒక్కొక్కటి, దానికి ప్రతి జర్నీ ఈజ్ యూనిక్. వేరే వాళ్ళు అన్నట్టు మనం ఫెయిలియర్ కాదు. వీఆర్ వెరీ గుడ్ పేరెంట్స్, వెరీ బ్లెస్డ్ పేరెంట్స్. అది మనం ఫీల్ అయిపోవాలి. ఫీల్ అయిపోయి మనం చాలా స్ట్రాంగ్, ఎందుకంటే విత్తనంలోనే మనం స్ట్రాంగ్ చేస్తున్నాం. వాళ్ళు తెలిసి తెలియకన్నా మాటలకి మనం ఒక్కొక్కసారి కుంగిపోతున్నాం. ఒక ఆమె 13 years, ఇప్పుడు ప్రెగ్నెన్సీ 9th month. ఆమె అప్పుడప్పుడు వచ్చేది, రిజల్ట్ చూసి అప్పుడే చెప్పింది, నువ్వు టెన్షన్ పడడం వదిలేస్తే నీకు ఈజీగా వచ్చేస్తుంది. ఆమె హైదరాబాద్లో ఉంది, తర్వాత అక్కడ ట్రీట్మెంట్ తీసుకొని రాలేదు, చెన్నైకి ట్రాన్స్ఫర్ అయిపోయింది.
అక్కడ పోయిన తర్వాత ఫర్ సమ్ రీజన్ వాళ్ళ హస్బెండ్ అండ్ వైఫ్ విష్ణు సహస్రనామం రోజు చెప్పడం, దీపం పెట్టడం, అంతే. ఇంక వేరేం చేయలే. బాగా హ్యాపీగా ఉన్నారు. వచ్చేసింది. ఈ లోపల ఇక్కడ వచ్చినప్పుడు అప్పుడు చెప్పలే, తర్వాత చెప్పింది అమ్మాయి. ఈజీగా వచ్చింది అని తర్వాత చెప్పింది. మీరు అదే కదా చెప్పారు, మీరు వదిలేసి ఈజీగా వస్తుంది. అప్పుడు నేను నమ్మలేదు. ఎందుకంటే బంధువుల్లో ఒక ఆమె, నీకంతా ఇన్నేళ్ళైతే ఏమొస్తుంది, నువ్వు పో, ఏదైనా చేయించుకో. ఇప్పుడు ఆమె ప్రెగ్నెన్సీలో వచ్చి బేబీ బాగుంది, టాక్ టు బేబీ అంత బాగా చేస్తుంది. ఆమె ఏం పెద్ద రెస్ట్రిక్షన్ లేదు, బాగుంది. ఆమె నువ్వు ఇట్లా తిరుగుతున్నావే, నీ బేబీకి ఏమైనా అయితే, నా బేబీకి ఎందుకు అవుతుంది, నేను బాగున్నాను, నా బేబీ హెల్తీగా ఉంది, పర్వాలేదే, నాకు ఇదంతా ఏం తెలియదే అనిందట. అప్పుడు ఈమె చెప్తుంది, ఏం తెలియని ఈమె మాట విని నేను ఎన్నేళ్ళు, 5 ఏళ్ళు ఏడిచాను, 5 ఏళ్ళు బయట పోకుండా ఉన్నాను. వాళ్ళకి నిజంగా ఏం తెలీదు, దీని గురించి తెలీదు, మీ ప్రాబ్లం గురించి తెలీదు, నీ ఎంత ఇంప్రూవ్మెంట్ వచ్చినావు, ఎంత దగ్గరలో ఉన్నావు అనేది కూడా తెలీదు. అందుకనే వాళ్ళ జడ్జిమెంట్ని తీసి పక్కన వేసేసి స్టాప్ వరింగ్. ఆ చిల్లి పూడిస్తేనే, ఆ గట్టితనం వస్తేనే ఇది ఈజీగా, వీ షుడ్ గివ్ పర్మిషన్ టు అవర్ సెల్ఫ్స్. ఈ థాట్ స్ట్రాంగ్ అయిపోవాలి. ఏమని, నేను మంచి తల్లి, నేను ఖచ్చితంగా, నాకు బాగుంది, నేను ఖచ్చితంగా తీసుకుంటాను. ఎందుకంటే వేరే వాళ్ళు అడుగుతారు, నీకు అన్నీ బాగుంటే ఎందుకు రాలేదంట. అది లాజిక్. ఇది లాజిక్ ప్రకారం పని చేయదు. వాళ్ళ కోసం వీ డోంట్ హ్యావ్ టు ఆన్సర్ దెమ్. అది ఎవరైనా కానీ, నేను నా కోసం నా బిడ్డను కంటాను, నాకు ఖచ్చితంగా నేను కని తీరుస్తాను. ఇన్సిడెంట్లో వాళ్ళు కూడా చూస్తారు. మనం పోయినాము, అవును వాళ్ళకి చెప్పేస్తున్నాం కాబట్టి నాకు కావాలి అంటే ఆ ఫోర్స్, ఆ ఒత్తిడి మనకు మనమే పెట్టుకుంటున్నాం. అట్లా వచ్చినప్పుడు ఇది పని చేయలేకపోతుంది. ఎందుకంటే నీ గర్భసంచి నీ మాటనే వింటది. కాబట్టి వాళ్ళకి నాకు ప్రూవ్ చేసి చూపించని చెప్తే, ఐ డోంట్ హ్యావ్ టు ప్రూవ్ టు యూ, ఐ విల్ ప్రూవ్ టు మై సెల్ఫ్. దానికి టైం తీసుకుంటాను, ఏముంది అనే స్థిమితం ఎప్పుడు వస్తుందో అప్పుడు ఇది ఈజీగా వచ్చేస్తుంది. ఆ డెసిషన్ తీసుకోవాలి, నన్ను నేను ఒప్పుకోవాలి, వేరే వాళ్ళ జడ్జిమెంట్ని పక్కన పెట్టాలి, వాళ్ళకు కూడా చెప్పగలగాలి. ఈ ఎక్సర్సైజ్లు నేను అదే నేర్చుకున్నాను. పేరెంట్స్ అయినా ఎవరికైనా ఒక స్టేజ్లో చెప్పేస్తాం, ప్లీజ్ నన్ను అడగవద్దు. ఇప్పుడు ఏం స్టార్ట్ చేస్తున్నానంటే, ఒకవేళ పేరెంట్స్ కష్టంగా ఉంటే వారిని పిలవండి, మేము చెప్పేస్తాం. ఎందుకంటే వాళ్ళు కూడా ఇబ్బంది పడకుండా, వాళ్ళకు కూడా అర్థమయ్యేటట్టు మేము చెప్తాం. అటువైపు పేరెంట్స్, ఇటువైపు పేరెంట్స్ తీసుకురండి. సో ఎక్కడో ఒక దగ్గర అది మనం చేసుకునేటప్పుడు ఖచ్చితంగా మనం మంచి బిడ్డగా మనం తీసుకుంటాం. సో హస్బెండ్కి సపోర్ట్, వైఫ్కి హస్బెండ్ సపోర్ట్, హస్బెండ్కి వైఫ్ సపోర్ట్, మనల్ని మనం మోల్డింగ్ చేసుకునేటప్పుడు ఖచ్చితంగా మన బిడ్డని మనం హ్యాపీగా, ఈజీగా, కాన్ఫిడెంట్గా తీసుకోగలుగుతాం. అందరికీ యాటిట్యూడ్ ఈజీగా రావాలి. మాకు ఈ యాటిట్యూడ్ ఇంకా ఎక్కువ అయ్యి ఈజీగా కన్సీవ్ అవ్వడం, కాన్ఫిడెంట్గా ఆ మంచి బిడ్డగా తీసుకుంటారు.